మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. నందమూరి అందగాడు నందమూరి బాలకృష్ణ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్ ఎంచుకున్న విషయం కూడా తెలిసిందే. బాలయ్య బాబు చూస్తేనే ఉన్న మాస్, అనూప్ రూబెన్స్ చూస్తేనే ఉన్న క్లాస్ మ్యూజిక్ ఇస్తాడు. వీరిద్దరికి ఎలా సూట్ అవుద్దో తెలియట్లేదంటున్నారు అభిమానులు. వాస్తవం చెప్పాలంటే రైతు పంట చెడిపోవాలని వేయడు, ఆ పంట చేతికి రావాలని వేస్తాడు. అలానే డైరెక్టర్ కూడా ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని చేయడు, సినిమా హిట్ అవ్వాలని చేస్తాడు. కాబట్టి ఎంతైనా సరే తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం రావాలని చూస్తారు ఎవరైనా సరే. అలానే సినిమాలకు సంబంధించి కూడా ఇలానే జరుగుద్ది. ఇక్కడ అనూప్ రూబెన్స్ అయితే రెమ్యూనరేషన్ తక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఎలాగూ ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ ఎలాగో తక్కువ బడ్జెట్ లో తీయమన్నాడు కాబట్టి అనూప్ రూబెన్స్ ఎంచుకోక తప్పింది కాదు. వాస్తవం చెప్పాలంటే ఉన్న బడ్జెట్ లోనే పూరి జగన్నాథ్ భారీ హీరోని పెట్టి సినిమా తీయాల్సి ఉంటుంది. వాస్తవం చెప్తే ఒక 10 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రం బాలయ్య బాబుకు పోతుంది. దాని తర్వాత 25 కోట్లలోనే పూరి జగన్నాథ్ రెమ్యూనరేషన్ కానీ అలానే భారీ బడ్జెట్ సినిమా అయితే కాకుండా ఈ 25 కోట్ల రూపాయల్లోనే బడ్జెట్ మొత్తం పెట్టుకొని పూరి జగన్నాథ్ సినిమా తీయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫారెన్ లొకేషన్స్ లో కానీ అలానే భారీ హైప్ సృష్టించే ఎపిసోడ్స్ కానీ తీయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకో విషయం ఏంటంటే తన రెమ్యూనరేషన్ లో కూడా తగ్గించుకొని మాత్రమే ఈ సినిమా తీయాల్సి ఉంటుందని అభిమానులు ఆవేదన అయితే చెందుతున్నారు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే పూరి జగన్నాథ్కి ప్రస్తుతం ట్రెండ్ ఫాలో అవుతా కనీసం 9 లేదా 10 కోట్లు అయితే రెమ్యూనరేషన్ గా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ బడ్జెట్ తక్కువ అవడంతో పూరి జగన్నాథ్ కూడా తన రెమ్యూనరేషన్ లో కనీసం ఒక 2-3 కోట్లు అయితే కోల్పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ట్రెండ్ని బట్టి చూస్తే పూరి జగన్నాథ్ డౌన్ ఫాల్ లో ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో తనకి ఎంతైనా హిట్ అవసరం. దూకుడు ఫార్ములాలో వచ్చినటువంటి బాద్షా, ఆగడు, బ్రూస్లీ అట్ర ఫ్లాప్ అయ్యాయి. అలానే పూరి జగన్నాథ్ సినిమాలు అయినటువంటి రీసెంట్ సినిమాలు లోఫర్, ఇజం కూడా ఇదే కోవకు చెందుతాయి. అవి కూడా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇక్కడ హీరో అనాథ అవుతాడు లేదా పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఈ ఫార్ములా పూరి జగన్నాథ్ అయితే ఫాలో అవుతున్నాడు. కాబట్టి తను ఫార్ములా పక్కన పెట్టి ఒక కొత్త రకమైన ఈవెంట్ తోటి కానీ అతను ట్రై చేస్తే తను కంపల్సరీగా విజయం సాధించే అవకాశం ఉంది అని మాత్రం అభిమానులు కోరుకుంటున్నారు. పెద్ద హీరోతో చేసేటప్పుడు డైరెక్టర్ కూడా పెద్దవాడే అయి ఉండాలి, అలానే బడ్జెట్ కూడా పెద్దగానే ఉండాలి అన్న కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఉండడం ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్కి ఏ మాత్రం భావ్యం కాదనేది అభిమానుల వాదన. హీరో పెద్దవాడా చిన్నవాడా అన్నదైతే కాదు ఇక్కడ సమస్య. పూరి జగన్నాథ్ ఒక సాహసం చేస్తున్నాడని చెప్పాలి. పెద్ద హీరోలతో సైతం తక్కువ బడ్జెట్ తో సినిమా తీయబోతున్నందుకు పూరిని నిజంగా అప్రిషియేట్ చేసే తీరాలి. బాలయ్య బాబు లాంటి పెద్ద హీరోతో పూరి సినిమా చేస్తుండడం నిజంగా బాలయ్య బాబు సహృదయానికి అద్దం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా భారీ హిట్ అందుకోవాలనేది టాలీవుడ్ సినీ జనాల అభిప్రాయం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి.